భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని గమంత మారు మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని గమంత మారు మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. నేటి ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు గాను అందరము కూడా లేచి నిలబడినట్లయితే పితృ పుత్ర శుద్ధాత్మలైనటువంటి స్తుతి కీర్తన ద్వారా నేటి మన ఆరాధన ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేల్లని దేవుని స్తుతించు సర్వ లోకమా. స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగు నెరవేరుచున్నదో అలాగునే భూమి యందును నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మీరును మా రుణములను క్షమించుము. మమ్ములను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. అందరము ఆ ప్రకారముగా నిలవబడి ఉండి దేవుని స్తుతించుకుంటూ వేగీతాల పాటల పుస్తకము నుండి సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు అనేటువంటి పాటను పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. మన వేగీతాల పాటల పుస్తకము నుండి 302వ కీర్తన. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు
ఉత్సాహముతో ఉత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఆ ప్రభువే దేవుండు అధికాస్తోత్రార్హుండు భూప్రజల నందరినీ భూప్రజల నందరినీ పుట్టించిన భగవంతుడు సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు మనము దేవుని వారా మొను మారి ఆయన ప్రజలం మనయమునా ఘన ప్రభువు మనయమునా ఘన ప్రభువు నెనరుతో మే పెడి గోరెలమో సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప నాతనియా వరణములో నాతనియా వరణములో నతి వినయముతో చేరండి సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఆయన దయామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం ఆయన ప్రేమ సత్యం అనవరతంబుండును నిజమే సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి ఘననామం ప్రతిభక్తి ఘననామం ప్రతిభక్తి అనయముగులుడి జనులారా సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు పితృపుత్రాత్మకును ప్రియ మహిమా మధుగాక ఆదిని నుండిన రీతి ఆదిని నుండిన రీతి అనవరతంబుండును గాక సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు హల్లెలూయా.
దయచేసి కూర్చుండాలని మనం చేస్తున్నాను అండి. ఈ యొక్క సమయంలో ఈ దినము ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము నుండి 36వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మన మధ్యనటువంటి మరి పాస్టర్ గారు అనూష కిరణ్ గారు చదివి వినిపించాలి మనం చేస్తున్నాను. తదుపరి మరి ప్రార్థనలో మరి అమ్మ మరి లక్ష్మీజానమ్మ గారు నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాం. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మొదటగా దేవునికి వందనాలండి. అలాగే పాస్టర్ గారికి వందనాలు. వీడియో ద్వారా మీ అందరికి కూడా నాకు వందనాలండి. ఈ యొక్క స్వతంత్ర దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వచనం ఎలా రాయబడి ఉన్నాయండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికీ దాసులమే ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదరని ఎలా చెప్పుచున్నావని ఆయన తన్నది. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఎందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చెప్ప వెతుకుచున్నారు. దేవుడి చిన్న వాక్యమును మన ఇంట్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలండి. చేరి వచ్చిన అందరికీ వందనాలు. అలాగే మరి సమయం ఇచ్చినటువంటి దైవదాసునికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. మరి ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మేము మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయి ఉన్న గొప్ప దేవ, ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపరంజి పాదముల దగ్గర చేరి తండ్రి నాయన ఈ యొక్క పరిశుద్ధ దినములో తండ్రి మిమ్మల్ని ప్రార్థించుకొనుటకు ధ్యానించుకొనుటకు మాకు ఇచ్చినటువంటి మరి యొక్క అవకాశమును బట్టి మీకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నాయన నీ కృపను బట్టి తండ్రి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు ప్రభువా. దేవా మరి ప్రభువా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు వందనాలు ప్రభువా తండ్రి. ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో మేము వణుకుతో భయముతో మేము జీవిస్తూ ఉంటుండగా మీ సహాయము మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తున్నారు ప్రభువా తండ్రి. ప్రతి సమయానికి ప్రభువా తండ్రి మాకు ఆహారం ఇచ్చి నాయన మరి మాకు ఏ సమయానికి ఏం కావాలో దయచేస్తూ మమ్మల్ని పోషిస్తున్నటువంటి గొప్ప దేవ మీకు వందనాలు. ప్రేమామూర్తి మీకు స్తోత్రాలు ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా మీకు వందనాలు. మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా నాయన ఇదిగో తండ్రి మీరు గొప్ప దేవుడై ఉండి ప్రభువా నాయన మమ్మల్ని మరి దీవించి ఆశీర్వదించి మా అందరికీ తండ్రి మీరు పోషిస్తున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడవు తండ్రి, మంచి దేవుడవుతు ప్రభువా, మంచి కాపరివి తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఇందులో ప్రభువా తండ్రి నీవు ఎంతో గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి నాయన. మేమైతే ప్రభువా తండ్రి అయోగ్యులము అపాత్రులము ప్రభువా తండ్రి. దేవా నాయన మీరు ప్రభువా మీ జ్ఞానం చేత తండ్రి నాయన ఈ భూమిని కలగజేసి ఉన్నారు ప్రభువా. నా తండ్రి మీ యొక్క
తండ్రి నాయన బలము చేత ప్రభువా తండ్రి ఆకాశమును విశాలపరిచి ఉన్నారు ప్రభువా. నాయన దేవా మీ యొక్క తండ్రి ప్రజ్ఞ చేస్త ప్రభువా నాయన ఆకాశంలో ప్రభువా మరి నా నీళ్లు దాచి ఉంచారు ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి నాయన భూమి నుండి దేవా మరి ఆవిరి పుట్టించి తండ్రి ఆవిరి ద్వారా ప్రభువా తండ్రి నాయన మెరుపులు పుట్టించి మాకు వర్షాన్ని ఇస్తున్నారు ప్రభువా. మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, ఎంత మంచి దేవుడవు తండ్రి నాయన నా తండ్రి. అలాగే ప్రభువా మేము పశుప్రాయులమై తండ్రి మేము జీవిస్తూ తండ్రి అన్యాయంగా అక్రమంగా బ్రతుకుచూ ప్రభువా తండ్రి మేము ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని కరుణించి తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క మరి కరోనా వైరస్ ద్వారా ప్రభువా ఎంతగానో వణుకు పుట్టుతూ తండ్రి భయంతో ఉంటూ ఉన్నాం ప్రభువా. తండ్రి మీరే కాపాడుతున్నందుకే మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఏ సమయానికి ఏం సంభవిస్తుందో తెలియనటువంటి దినాల్లో మేము ఉంటుండగా మీరే మా కాపరిగా ఉండి కాపాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. భయపడవద్దు, దిగులు పడవద్దు. మీరు నా సొత్తు, నేను మీకు వెలపెట్టి కొని ఉన్నానని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ ప్రాణం ఇచ్చి తండ్రి మమ్మల్ని కొన్నారు ప్రభువా తండ్రి. మేము అట్టి విధముగానే ధైర్యంగా తండ్రి నాయన మిమ్మల్ని ప్రార్థిస్తూ తండ్రి జీవిస్తూ ఉన్నాం ప్రభువా నాయన. అలాగే ఎంతోమంది ప్రభువా తండ్రి భక్తులైనటువంటి వారు నాయన మీ దైవజనులు కూడా ప్రభువా ఎంతోమంది మీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభువా. వారి కుటుంబాలను మీరు నా తండ్రి ఆదరించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా దేశమును కాపాడండి ప్రభువా. మా దేశ నాయకుల్ని కాపాడండి తండ్రి నాయన. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని తండ్రి నాయన మరి మంత్రులను, డాక్టర్లను ప్రభా అనేక మంది ఎంతో సేవ చేస్తున్నటువంటి పోలీసు వారిని తండ్రి నాయన అలాగే తండ్రి ప్రభువా మున్సిపాలిటీ వారిని వారందరినీ కూడా మీ దయా కనికరం ఉంచి తండ్రి వారిని కాపాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇగో ఈ సమయంలో ప్రభువా తండ్రి నాయన మీ వాక్యము అందించిన ఉంటున్నటువంటి మీ దైవదాసుని తండ్రి మీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి నాయన. మీరే ఆయన మరుగుపరిచి మీ చల్లని మెల్లని స్వరాన్ని తండ్రి ఆయనకు అందించి ప్రభువా ఆయన నోటి ద్వారా తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధముగా తండ్రి నాయన ఈ యూట్యూబ్ ద్వారా తండ్రి మేము అనేక విధాలుగా తండ్రి నాయన మేము ఆదరణ పొందుతూ ఉన్నాం ప్రభువా తండ్రి. మాకు మందిరాలకి వెళ్ళలేకపోవచ్చు తండ్రి, వాక్యము కరువై నీ సన్నిధి కరువై తండ్రి మేము గృహాల వద్ద చింతతో దిగులుతో మేము ఉంటున్నప్పటికీ తండ్రి ఈ విధముగా తండ్రి నాయన నా తండ్రి మీరు జ్ఞానమిచ్చి ప్రభువా ఈ విధముగా మాతో తండ్రి మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి మేము బ్రతుకుతున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా మేము తండ్రి ధైర్యపడుతున్నాం తండ్రి, ఆదరించబడుతున్నాం ప్రభువా. మీరే సహాయం చేయమని వేడుకొనిచున్నాం తండ్రి. మా సంఘ బిడ్డలందరినీ తండ్రి మీ హస్తాలుగా అప్పగిస్తున్నాను తండ్రి. వారు కూడా తండ్రి నీ మీద ఆనుకొని బ్రతుకుతున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రేపటి దినాన్ని ప్రభువా దేవా మరి తండ్రి నాయన ప్రభువా నా తండ్రి ఈ దినాన్ని ప్రభువా తండ్రి నాయన మరి స్వాతంత్రము దినోత్సవాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా తండ్రి నాయన. మా దేశము కొరకు ఎంతోమంది ప్రభువా మరి దేశ నాయకులు తండ్రి ప్రభువా మరి కష్టపడి ప్రభువా ప్రాణాలు తెగించి ప్రభువా తండ్రి మాకు స్వాతంత్రం తెచ్చి ఉన్నారు ప్రభువా. మా దేశాన్ని తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. దేవా దేశాన్ని కాపాడండి తండ్రి. మా దేశం తండ్రి అభివృద్ధి పరచండి ప్రభువా. మా దేశాన్ని శాంతి సమాధానాలతో నింపండి ప్రభువా తండ్రి. మా దేశంలో తండ్రి ఎంతో తండ్రి కనికరంతో ప్రేమతో తండ్రి నాయన ఈ యొక్క నా తండ్రి వైరస్ వలన బాధపడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ఎంతగానో సహాయం చేస్తున్నటువంటి దేశ నాయకులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దయ కలిగి ప్రేమ కలిగి ప్రభువా
వారందరూ కూడా తండ్రి ఎంతగానో సహకరిస్తున్నారు ప్రభువా. రోగులకి ప్రభువా తండ్రి, బీదవారికి తండ్రి నాయన ఎంతో సహాయం చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దయగల తండ్రి, మీరే సహాయం చేసి నాయన ఆది నుంచి అంచెం వరకు తండ్రి నీ యొక్క ఆదరణ కాపుదల మా అందరికీ దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును మీ ప్రియకుమారులైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా, మరి ప్రార్థించినటువంటి రామ్మగారికి వందనాలు. మరి యొక్క సమయంలో మరి నిశ్చల్ బాబు నీయో నా పాప ఒక ప్రత్యేకమైనటువంటి పాటలో నడిపించిన తర్వాత మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. దేవా మా దేశాన్ని దర్శించుము, దేవా మా
రక్షించుము దేవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నీవేనయ్యా మా రాజువు నీవేనయ్యా మా రాజువు నీవేనయ్యా మా రాజాది రాజువు నీవేనయ్యా మా రాజువు నీవేనయ్యా మా రాజువు నీవేనయ్యా మా రాజాది రాజువు దేవా ఆదేశాన్ని దర్శించుము దేవా నా ప్రార్థనకు చెవియొగ్గుము హల్లెలూయా అందరికీ వందనాలండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ ఆఫ్ యూ టుగెదర్ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మొదటిగా దేవాది దేవునికి మరి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. గడిచినటువంటి 73 సంవత్సరాలు మన దేశాన్ని ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద కాచి కాపాడి ఈ 74వ సంవత్సరంలో ప్రవేశింపచేసినటువంటి త్రియేక దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా నా పక్షముగా నా కుటుంబ పక్షముగా మీ అందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శుభములు తెలియజేసేటువంటి పరిస్థితుల్లో మనము లేనప్పటికీ దేవుడు తన బలిష్టమైనటువంటి రెక్కల కింద మన దేశాన్ని కాచి కాపాడి ఉన్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించవలసినటువంటి అవసరత ఎంతైనాను కూడా ఉంటున్నది. ముఖ్యంగా ప్రతి సంవత్సరము కూడా మన దేవాలయంలో దేవుని ఆరాధించి దేశము కొరకు ప్రార్థించేటువంటి వారము. మరి ఈ సంవత్సరము ఈ కరోనా వైరస్ యొక్క పరిస్థితులను బట్టి ఎవరి గృహాల్లో వారమే ఉండి ఈ రీతిగా దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం. మరి గత శుక్రవారము విజ్ఞాపన కర్తలు మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థనలు చేసి దేవునికి మొరపెట్టి ఉన్నారు దేశమును గురించి. అదే రీతిగా మరి ఈ దినాన్ని దేవుని యొక్క సందేశాన్ని మరి వినిపించి కొద్ది నిమిషాలు వినిపించాలని ఆశతో మీ మధ్యలో ఉంటున్నాను. మరి 7 ముద్రలు గురించినటువంటి సందేశము ఈ దినాన్ని ఇవ్వటం లేదు. మరి వచ్చే ఆదివారము మీ కొరకు సిద్ధపడి మరి ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వతంత్ర దినోత్సవము నిజంగా మన భారత దేశాన్ని బ్రిటిష్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, యూరోపియన్లు మరి సుమారు 200 సంవత్సరాలు భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతదేశాన్ని వారు పరిపాలించి ఉన్నారు. మరి నిజంగా ఎంతో భయంకరమైనటువంటి బానిసత్వములో మగ్గినటువంటి దేశముగా ఆనాటి ప్రజల యొక్క జీవన విధానములు మనము చరిత్రలో చదువుకుంటున్నట్లయితే మనందరికీ కూడా ఆ విషయాలన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. మరి 1942వ సంవత్సరం నుండి 47వ సంవత్సరం వరకు కూడా
మన ప్రీతమ మహాత్మా గాంధీ గారి యొక్క నేతృత్వంలో చేసినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా గొప్ప పోరాట పటిమ కనపరిచినటువంటి ఎందరో స్వతంత్ర సమరయోధుల యొక్క ఫలితముగా మన దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన ఈ స్వతంత్రము రావటము జరిగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన స్వతంత్ర పటిమను జ్ఞాపకం చేసుకుంటే ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు సుమారు 400 సంవత్సరాలు వారి బానిసత్వపు బ్రతుకులు, వారిని విడిపించినటువంటి విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని యొక్క నడిపింపు మనకి ఖచ్చితంగా మన దేశ స్వాతంత్రాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఆ విషయాలు మనకి జ్ఞాపకము రాక మానవు. ఎందుకంటే 107వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకొని ఉన్నాం. 107వ అధ్యాయము, ఈ అధ్యాయంలో 13వ వచనంలో ఒకసారి చూస్తే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో, భయంకరమైనటువంటి బానిసత్వంలో వారు ఉంటుంటున్నప్పుడు దేవుడు వారిని అద్భుతంగా విడిపించాడు. వారి కొరకు ఆ ఎర్ర సముద్రమును సైతం కూడా 2 పాయలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించి వారిని గొప్ప విడుదల వారికి అందించాడు. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువా నైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్వతంత్రము అనేటువంటిది ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా దాస్యంలో వారు మగ్గిపోతుంటున్నప్పుడు దేవుడు ఏ రీతిగా వారిని రక్షించినాడో ఈ దినాల్లో కూడా మరి గడిచినటువంటి ఈ 74 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మన దేశాన్ని ప్రేమించి మన దేశానికి ఈ గొప్ప స్వతంత్రాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వారు అన్నప్పటికీ, బ్రిటిష్ వారు అంటే వారు క్రైస్తవులు, మన దేశాన్ని కొల్లగట్టినటువంటి వారు, మన దేశాన్ని ఈ విధముగా చేయటానికి క్రైస్తవులు కారణము అని చెప్పి చాలామందికి భారతీయులలో ఉన్నటువంటి గొప్ప అపోహ అనేటువంటిది ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బ్రిటిష్ వారు క్రైస్తవత్వము వారు పొందక ఉన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే క్రైస్తవత్వము పుట్టి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు.
మన దేశాన్ని పరిపాలించడానికి వారు వచ్చినప్పుడు క్రైస్తవత్వాన్ని వారు అవలంబించినారనేటువంటి దానికన్నా వారు కొన్ని ఆ క్రైస్తవత్వం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు సుమారు 2020 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన్నారు. కాబట్టి చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే, ఈ యొక్క బ్రిటిష్ వారు అనగానే క్రైస్తవులు, మా దేశము హిందూ దేశము, మా దేశము ఇదిగో పలానా దేవుడు పేరు పెట్టుకున్నటువంటి దేశము, ఇతరులు మా దేశంలో ఉండటానికి వీల్లేదు అని చెప్పి అనేక మంది ఈ దినాల్లో మత అరాచకమైనటువంటి శక్తులను వారు సృష్టిస్తూ ఉంటూ ఉన్నారు. ఒకసారి ఈ మన ప్రియులు రెడ్డి అప్పలనాయుడు గారు వారి యొక్క ఊరు సువార్త క్యాంపు వెళ్ళాం. వాడ చీపురుపల్లి వెళ్ళినప్పుడు అక్కడికి సువార్త వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి అకస్మాత్తుగా వచ్చి లౌకికవాదం అంటే ఏంటో తెలుసా అని అడిగాడు. ఆ లౌకికవాదం అంటే ఏంటో తెలుసా అని నన్ను అడిగినప్పుడు, ఆ లౌకికవాదము అనేటువంటిది ఏంటో తెలుసా అంటే వాడికి తెలియదు. దేవుని కృపచేత కాస్తో కూస్తో నేను చరిత్ర చదువుకున్నటువంటి వాడిని. బాబు, లౌకికవాదం అంటే మత ప్రమేయం లేనటువంటి దేశంరా అని చెప్పే లోపులోనే నన్ను కొట్టడం జరిగింది, నా మీద చేయి చేసుకోవడం జరిగింది. చాలామంది లౌకికవాదము అంటే ఏమిటి అనేటువంటి అర్థాన్ని కూడా తెలియకుండా ఈ దినాన్ని కులమని మతమని అనేక రీతులుగా మతోన్మాదులుగా మన దేశాన్ని మరి ముక్కలు చేయడానికి, మన దేశాన్ని ఇతర మతస్థులను కించపరచడానికి అనేక మంది మతోన్మాదులు ఈ దినాన్ని బయలుదేరుతూ ఉంటున్నారు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్వతంత్రము అనేటువంటిది యునైటెడ్ అంటే కలిసి కట్టుగా సాధించి ఉన్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క స్వతంత్రము రావటానికి అనేక మంది హిందూ సోదరులు, అనేక మంది ముస్లిం సోదరులు, అనేక మంది జైనులు, అనేక మంది సిక్కులు, బౌద్ధులు, అనేకమైనటువంటి మతాల వారు, మరి ముఖ్యముగా క్రైస్తవులైనటువంటి వారు సైతము కూడా ఈ స్వతంత్ర సమరయోధంలో వారు పాల్గొన్నారు అండి ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఈ భారతదేశం అంటే, లేకపోతే ఈ యొక్క హిందూ దేశం అంటే, ఇండియా అంటే కేవలము ఒక మతానికి చెందినటువంటిదని చెప్పి చాలామంది చీడ పురుగులుగా బయలుదేరుతూ ఉంటున్నారు నేటి సమాజంలో. ఏమండి, మనం ఎవరు అంటే మొట్టమొదటిగా వీఆర్ ద ఇండియన్ క్రిస్టియన్స్. ఏమండి, ఈనాడు ఒక బ్రిటిష్ వారు వచ్చి, లేకపోతే వేరే దేశం వారు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుంటూ ఉంటే, మన దేశాన్ని దోచుకుంటూ ఉంటే అడ్డుకోవడానికి అందరితో పాటుగా క్రైస్తవులు కూడా ముందుకు రారా? ఖచ్చితంగా మన దేశాన్ని రక్షించుకోవడానికి ఆ కులాన్ని, ఆ మతాన్ని పక్కన పెట్టి దేశం రక్షించుకోవడం కోసం ఈనాడు మిలిటరీలో క్రైస్తవులు లేరా? ఈరోజు నేవీలో క్రైస్తవులు లేరా? ఈరోజు పోలీస్ శాఖలో క్రైస్తవులు లేరా? మొట్టమొదటిగా దేశాన్ని రక్షించేటువంటి, దేశాన్ని కాపాడుకునేటువంటి పనిలో ప్రతి క్రైస్తవుడు కూడా ముందుకుంటాడు. చాలామంది ఈ బ్రిటిష్ అన్నప్పటికీ క్రిస్టియన్ ఎప్పుడో, ఏమండి, బ్రిటిష్ వారిలో మంచివారు లేరా? మన దేశానికి ఉపకారం చేసినటువంటి వారు లేరా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది మరి మనము చూస్తాం రాజమండ్రిలో
ఆ ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర ఒక పెద్ద గుర్రం మీద స్వారీ చేస్తున్నటువంటి యొక్క విగ్రహం కనబడుతూ ఉంటుంది. కాటన్ దొర గారి యొక్క విగ్రహం ఈనాటికి కూడా ఆ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి సస్యశ్యామలంగా కనబడుతూ ఉంటున్నాయంటే ఆ దొరగారు ఆ రోజు ఆ త్రికరణ శుద్ధితో మేము మా దేశం చేసుకుంటాం, ఎక్కడెందుకు కట్టడం ఆనకట్ట అని వారు అనుకోలేదే. ఏమండి, ఈరోజు మేము క్రైస్తవుల్ని ద్వేషిస్తున్నాం, క్రైస్తవుల్ని పారద్రోలుతాం. క్రైస్తవులు 2021కి 2022కి అనుకున్న వాళ్ళంతా కూడా పోయారు అండి. దేవుని బిడ్డల జోలికి వచ్చినా ఇదిగో ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేస్తానని దేవుని వాక్యం తెలియజేస్తోంది. అవును, చాలామంది ఈ క్రైస్తవులు అనగానే అయ్యో మేము యునైటెడ్గా ఉంటున్నాము, క్రైస్తవులుగా ఐక్యము కలిగి భారతీయులుగా ఉంటున్నాం, వీఆర్ ద ఇండియన్స్ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మత కల్లోలాలు సృష్టిస్తున్నారు చాలామంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాన్ని ఈ భారతదేశంలో ఈ రైళ్లు కనిపెట్టబడ్డాయి, ట్రైన్స్. దీన్ని కనిపెట్టింది ఎవరు? ఏమండి, బ్రిటిష్ వారే. ఏమండి, మేము అది బ్రిటిష్ వారు కనిపెట్టారు కదా, మేము ట్రైన్ ఎక్కడం మానేస్తాం అంటారా? ఏమండి, పోస్ట్ ఆఫీస్ వ్యవస్థను కనిపెట్టింది ఎవరు? బ్రిటిష్ వారే మన దేశానికి తీసుకొచ్చింది. ఈ బ్యాంకింగ్ వ్యవస్థని తీసుకొచ్చింది ఎవరు? బ్రిటిష్ వారే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ న్యాయస్థానంలో కోర్టులు అనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరు? బ్రిటిష్ వారే. అబ్బా, బ్రిటిష్ వారు పెట్టారు కదా, మేము ఇక్కడ మేము వాటిని పాటించమని చెప్పేసి వాటిని మేము అవలంబించమని చెప్పగలమా మనము? వారిలో కొంతమంది, ఎంతోమంది వారు మన దేశము యొక్క అభ్యున్నతి కొరకే పాటుపడి ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మన భారతీయులు వంట చేసుకునేటువంటి వారు. వంట చేసుకోవడానికి ఏది అవసరం? గ్యాస్. ఇప్పుడంటే అన్నీ గ్యాసే, కానీ ఒకప్పుడు అన్నీ కూడా కర్ర పొలంలో ఏరుకొని ఆ పొయ్యి పెట్టి వంట చేసుకునేటువంటి వారు. ఈ కర్రల పొయ్యి పెట్టి వంట చేసుకుంటున్నప్పుడు ఈ వంట చెరకుగా వారు తెలియక వారు ఏం చేసేటువంటి వారు తెలుసా? గంధం చెక్కల్ని, ఎర్రచందనం చెక్కల్ని, టేకు చెక్కల్ని పొయ్యిలో పెట్టి బూడిద చేసేటువంటి వారు. పొయ్యిలో పెట్టి బూడిద చేసేసి దాన్ని మండించి, అబ్బా వంట చేస్తూ ఉంటే మసాలా వాసన వచ్చేటువంటిది కాదు, ఎర్రచందనం వాసన, మంచి పరిమళం వచ్చేటువంటిది. అప్పుడు ఆ విషయాన్ని మన బ్రిటిష్ వారు చూసి, అయ్యో మీరు ఎంత పని చేస్తున్నారు, వాటి మీద మీరు వంటలు చేసుకుంటున్నారు, వంట వార్పులు, అది నిజంగా ప్రపంచంలో ఎంతో గిరాకీ కలిగినటువంటి వస్తువు. ఆ ఎర్రచంద్రం అని, ఆ గంధపు చెట్లు అని, ఆ టేకు చెట్లు అని చెప్పేసి వారు ఏం చేశారు తెలుసా? హెలికాప్టర్ మీద కొన్ని వేల ఎకరాల్లో ఈ తుమ్మ చెట్లు ఉంటాయి చూసారా, ఈ తుమ్మ చెట్ల యొక్క విత్తనాలని హెలికాప్టర్ మీద జల్లేశారట. ఈ హెలికాప్టర్ మీద జల్లేసిన తర్వాత అవన్నీ కూడా ఆ నేల మీద అవన్నీ కూడా పడిపోయిన తర్వాత అప్పుడు ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత, అమ్మలారా అయ్యలారా, మీరు ఈ టేకు మొక్కల్ని, ఈ ఎర్రచందనం మొక్కల్ని, ఈ గంధపు చెక్కల్ని మీరు పొయ్యిలో పెట్టేయకండి. దీనివల్ల ఎంతో రెవెన్యూ లేదా ఎంతో ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది, దీనివల్ల మనం ఆర్థికంగా పుంజుకోగలుగుతాం. ఇదిగో మీ కొరకు ఈ తుమ్మ చెట్ల విత్తనాలు మేము జల్లాము, ఇగో ఇవి మొక్కలు వచ్చాయి, దాన్ని వంట చెరగ్గా మీరు వాడుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని నామాన్ని ఎరిగినటువంటి ఆంగ్లో ఇండియన్ సైతము కూడా ఆ యొక్క
పరిచర్య మన కొరకు, భారత ప్రజల కొరకు, వారి లబ్ధి కొరకు, వారి క్షేమం కొరకు వారు ఎంతగానో ప్రయాసపడి ఉన్నారనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు అండి. నిజంగా ఇప్పుడు దేశాన్ని చూస్తే ఏమండి, దోపిడీతనము, ఏమండి, దోచుకోవడమే, పేదవాడిని దోచుకోవడమే, పేదవాడుగానే అయిపోవడానికి అనేక విధములైనటువంటి లంచాలు, అవినీతి, దుర్మార్గత, ఏమండి, ముఖ్యంగా ఈ భయంకరమైన కుల వ్యవస్థ, ఏమండి, కుల రాజకీయాలు ఏమండి భయంకరంగా ఉంటున్నది. ఈ దోపుడు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడో వారు దోచుకొని పోయారని చెప్తూ ఉంటాం. మన మధ్యన టీవీలో మనం చూపించారు. ఆ పద్మనాభ ఆలయంలో ఆ కిందన సొరంగంలోకి వెళ్ళిపోతే ఎన్ని గదులు బయటపడ్డాయట? 9 గదులు బయటపడ్డాయట. ఆ 9 గదుల్లో విస్తారమైనటువంటి బంగారము, భారతీయుల్లో తల ఒక ఇంటికి సుమారు 1,50,00,000 వస్తాయట అండి. ఆ బంగారం అంతా తీస్తే ఏమండి ఎంత లోపల దాచారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధనికులైనటువంటి వారు, గొప్పవారైన వారు కింద నుంచి దూరిపోయి దాన్ని దోచుకుంటూ ఉన్నారు. దాన్ని తీసి బయట ప్రజలకి పంచిపెట్టేటువంటి ఆలోచన, నైజం అనేటువంటిది మన నాయకులైనటువంటి వారికి కొందరికి లేకపోతూ ఉన్నది. దోచుకునేటువంటి వారు, అలాగని అందరినీ అంటలేదు సుమా, కొంతమంది డెడికేషన్తో చేసేటువంటి పరిపాలకులు కూడా ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్వతంత్రం అనేటువంటిది యునైటెడ్, కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్తూ ఉంటారు. ఒక సంఘమైనా కలిసి ఉంటే కలదు సుఖం. ఒక దేశమైనా కలిసి ఉండాలి, ఐక్యంగా పోరాడాలి. ఒక్కొక్కరి మనస్తత్వం వలె ఉండకూడదండి. ఈ మధ్యన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ కరోనా వైరస్ గురించి ఏమండి ఆ చక్కని అన్ని రాష్ట్రాలతో కూడా మీటింగ్ పెడుతూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క సలహాలు తీసుకుంటూ ఉన్నారు. నిజంగా ఎంత చక్కని విషయము. నేను దేశ ప్రధానిని కదా అని చెప్పేసి ఆయనే నిర్ణయము తీసుకోవటం లేదు. ఈ విధముగా ఈ కలుపుకోరుతనము, కలిసికట్టుగా దేశాన్ని పరిపాలించేటువంటి ఆ గొప్ప నాయకులు మన దేశానికి కావాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అంటూ ఉంటారు కదా. అలాగనే మన సంఘానికి కూడా వస్తే మరి కరోనా వైరస్ వచ్చింది, ఎవరి ఇళ్ళకి వాళ్ళే పరిమితం అయ్యాం. దేవుని మహాకృప చేత, దేవుని మహా కనికరము చేత మనకి ఇంకా ఈ వాట్సాప్ దేవుడు ఇచ్చినటువంటి అజ్ఞాని అయినటువంటి నాకు ఒక చిన్న జ్ఞానాన్ని ఇచ్చి ఆ మార్చి 22వ తేదీన ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆ చప్పట్లు కొట్టించారు కదా, బంద్ చేయించి ఆ రోజును మొదలుపెట్టాము. ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంటున్నాం ఈ యూట్యూబ్ ద్వారా. అయితే ఇది కానీ లేకపోతే ఎవరెక్కడ ఉండేటువంటి వారమో, ఎవరు స్వరాలు, ఏ మొక్కలు ఎలా ఉండేటువంటివో తెలిసి ఉండేటువంటిది కాదు. దేవుని కృప చేత మనకి అవకాశం దేవుడు ఇచ్చాడు. అయితే ఏమండి, ఎప్పుడైనా ఎవరికైనా నీవు ఫోన్లు చేస్తున్నావా? చర్చిలో కనబడితే వందనాలమ్మా, వందనాలు, బాగున్నారా వదిన, బాగున్నారా అన్నయ్య, బాగున్నారా అక్క, ఏమండి ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నామో. కొంతమంది నాకు రిపోర్ట్లు చేస్తున్నారు, ఒక్కరు కూడా ఫోన్ చేయట్లేదు పాస్టర్ గారు నాకు. ఏమండి కొంతమంది మన సంఘంలో కొంతమంది బిడ్డలు పోగొట్టుకున్నటువంటి తల్లులు ఉంటున్నారు, పోగొట్టుకున్నటువంటి కుటుంబీకులు ఉంటున్నారు. వారు సైతం కూడా అయ్యో ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు పాస్టర్ గారు అంటున్నారు. ఏమండి కాబట్టి నేను తెలియజేస్తున్నాను, కలిసి ఒకరిని ఒకరు పరామర్శించుకోవడం. నువ్వు వెళ్ళవసరం లేదు, వెళ్ళేటువంటి అవకాశం ప్రస్తుతం లేదు. కాబట్టి చక్కగా మన చేతులు అందరికీ కూడా ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. ఒకరికొకరు మాట్లాడుకోనండి, సంఘ విషయాలు చర్చించుకోనండి, ఒకరినొకరు ఆదరించుకోనండి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోనండి. ఎందుకంటే
ఐక్యత అనేటువంటిది సంఘానికి ఎంతో అవసరము. ఏదో ఎప్పుడో ఒకసారి పాస్టర్ గారు చేస్తారులే, లేదా ఎవరో చేస్తారులే, పాస్టర్ గారు ఫ్యామిలీ కుటుంబం చేస్తున్నారు కాదు. అందరము కూడా ఐక్యము కలిగి ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్వతంత్రము అనేటువంటిది దేవుని యొక్క కృప. అనేక మంది ప్రార్థన చేసినటువంటి ప్రార్థనా యోధులు ఉంటున్నారు, అనేక మంది శ్రమ పడినటువంటి వారు ఉంటున్నారు. వారిలో అనేక మంది క్రైస్తవులైనటువంటి వారు కూడా శ్రమపడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. వారి ప్రార్థన, వారి ప్రయాస ఇది కేవలము ఇదిగో మీరు ఈ స్వతంత్ర సమరయోధులు మీరు ఏం పోరాడారు? క్రైస్తవులు ఎక్కడ పోరాడారు? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తాలూకా, వారు క్రైస్తవులు మావోళ్ళు కాదు. ఇది బాగా పాతుకుపోయింది. అది వాస్తవము కాదు. స్వతంత్ర పోరాటంలో క్రైస్తవులైనటువంటి అనేక మంది వారి ప్రాణాలను సైతము పణంగా పెట్టారు. చివరి ఘట్టంలో అనేక మంది తెర మీదకి వచ్చారు, కానీ ప్రయాసపడినటువంటి అనేక మంది ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా కొంతమంది వ్యక్తులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ స్వతంత్ర పోరాటంలో క్రైస్తవుల యొక్క పాత్ర స్వతంత్ర పోరాటానికి ముందు ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటున్నది. దేశ క్షేమాభివృద్ధికై, దేశ ఐక్యత కొరకే ఇప్పుడు కూడా మోకాళ్ళుని దేశము కోసం దేవునికి మొరపెడుతూ ఉన్నాం. అంతేగాని క్రైస్తవులను రక్షించండి ప్రభువా అని మొరపెట్టడం లేదు. ఏమండి, ప్రభువా ఇదిగో నేను నమ్మినటువంటి బిడ్డలను రక్షించండి ప్రభువా, మిగతా వారిని వదిలేయండి ప్రభువా, మిగతా వారిని నరకాన్ని తీసుకొని పోండి ప్రభువా అని అంటం లేదు. మన ప్రభు వారు చెప్పారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. అదే రీతిగా మనం కూడా కొనసాగుతూ ఉంటున్నాం. దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయటం లేదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, నాడు నేడు కూడా. మొట్టమొదటిగా టైటస్ జీ అనేటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈయన ఒక మహా స్వతంత్ర సమర యోధుడు. గాంధీ గారు ఈ టైటస్ అనేటువంటి ఈయనను టైటస్ జీ అని పిలిచేటువంటి వారట. టైటస్ జీ. టైటస్ అంటే అర్థం ఏంటండి? టైటస్ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో తెలుగులో తీతు. మనకు తెలుసు కదా, తీతుకు పత్రిక ఉంటున్నది. ఈ టైటస్ జీ అని గాంధీ మహాత్ముడు పిలిచేటువంటి వాడు. ఈయన స్వతంత్ర సమరయోధులు. గాంధీ గారు వెంటే నడిచినటువంటి వాడు. ముఖ్యంగా ఇదిగో ఈ దండి సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి వాడు. అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళి వచ్చినటువంటి వాడు. అనేక పోరాటాలలో పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధుడు టైటస్ జీ. మన పాత 500 రూపాయల నోటు ఉంటుంది, చూశారు? ఉన్నదా ఎవరి దగ్గరైనా? లేదు కదూ. ఉంటే ఆ స్క్రీన్ మీద, అందుకే చూడండి, ఈ స్క్రీన్ మీద కనబడుతుంటున్నటువంటి ఈ యొక్క 500 రూపాయల నోట్లో మొదటిగా గాంధీ గారు కనబడుతూ ఉంటున్నారు. ఆ గాంధీ గారి తర్వాత 7వ స్థానములో టైటస్ జీ కనబడుతూ ఉంటున్నాడు. టైటస్ జీ ఈయన క్రైస్తవుడు. స్వతంత్ర పోరాటంలో పోరాడినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా కాళీ చరణ్ బెనర్జీ. ఈయన బెంగాల్కి చెందినటువంటి వాడు.
బెంగాల్లో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటములో ఈయన పాల్గొని ఇదిగో ఆనాడు అనేక ప్రజలని ఉత్తేజపరచి స్వాతంత్ర సమరంలో ఆయన పాల్గొని ఉన్నాడు. ఇదిగో పాల్ రామస్వామి అనేటువంటి ఈయన, పాల్ రామస్వామి పేరులోనే ఉంది పాల్. ఈయన సత్యాగ్రహంలో పాల్గొని ఉన్నాడు. ఈయన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఉన్నాడు. 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి వాడు పాల్ రామస్వామి. ఏమండి, ఖాళీగా కూర్చొని ఆ నెట్ గూగుల్లోకి వెళ్తే హూ ఈజ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్, క్రిస్టియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని అన్వేషణ చేసినప్పుడు ఇదిగో ఈ క్రైస్తవ స్వతంత్ర సమర యోధులు అనేకులు బయలుపరిచాడు అండి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో పాల్ రామస్వామి ఈయన 6 నెలలు జైల్లో. ఈయన క్రైస్తవుడు. అలాగనే మనందరికీ పరిచయము విలియం కేరీ గారు. 200 సంవత్సరాల క్రితమే ఆయన ఇక్కడ వచ్చినప్పటికీ కూడా ఆయన అప్పుడే ఇదిగో ఈ దురాచారాలను, ఈ సతీ సహగమనాన్ని, ఈ నిరంకుశత్వాన్ని, ఈ బానిసత్వాన్ని ఆయన ఎదిరించి పోరాడి ఉన్నాడు. ఆయన విలియం కేరీ గారు బాప్టిస్ట్ పితామహుడు. ఈయన కూడా స్వాతంత్ర సమరయోధుడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా మరొక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే హోమ్ రూల్ ఉద్యమము చదువుకున్నటువంటి వారికి, ఈ చరిత్ర తెలిసినటువంటి వారికి చాలా వివరముగా ఆ విషయాలు తెలుస్తాయి. హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించినటువంటిది ఎవరు అంటే బాల గంగాధర్ తిలక్ గారు. ఏమంటే ఈ బాల గంగాధర్ తిలక్ గారితో కలిసి పనిచేసినటువంటి ఒక స్త్రీ, అలు పెరగనటువంటి స్త్రీ ఎవరు అంటే అనిబిసెంట్. చాలామంది ఆ యొక్క అనిబిసెంట్ గురించినటువంటి ఆ పాఠాలు పుస్తకాలలో కూడా వారు చాలామంది చదువుకునే ఉంటారు. ఈమె ఇదిగో ఆనాడు రైతుల పక్క నిలవబడి, ఆ రైతుల పక్కన ఇదిగో ఆ యొక్క బ్రిటిష్ వారు ఆ రైతులను నానా ఇబ్బందులు పెడుతూ ఆ భూస్వామి ఆ పద్ధతులను వారు అవలంబిస్తూ ఉంటే ఆమె తిరుగుబాటు చేసి రైతుల పక్షాన నిలవబడింది ఈ అనిబిసెంట్ అనేటువంటి మహిళ. ఈమె సొంత దేశము లండన్. ఏమండి, లండన్ దేశము. ఈమె ఎవరిని కలిగి ఉన్నది? ఏ మతానికి చెందినటువంటిది? దేవుని ఎరిగినటువంటి ఆయనను భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బానిసత్వాన్ని చూసి, వారి దౌర్భాగ్యమైనటువంటి స్థితిగతులను చూసి ఇదిగో బ్రిటిష్ వారిని ఎదిరించి రైతుల పక్షాన నిలవబడి హోమ్ రూల్ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్రను వహించింది ఎవరు అంటే అనిబిసెంట్. ఈమె ఎవరు? క్రైస్తవురాలు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో జార్జ్ జోసెఫ్ అనేటువంటి ఈయన. ఇదిగో స్వతంత్ర సమరయోధంలో వారు పాల్గొన్నారు. అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు. అనేక పోరాటాల్లో పాల్గొని ఏ విధమైనటువంటి త్యాగానికైనా వారు సిద్ధపడి ముందుకు కొనసాగినారు ఈ జార్జ్ జోసెఫ్ అనేటువంటి వారు. అదేవిధంగా సుశీల్ కుమార్ రుద్రా, ఈయన కూడా క్రైస్తవుడే. అదేవిధముగా జోసెఫ్ బాప్టిస్టా. ఏమండి, జోసెఫ్ బాప్టిస్టా ఈయనెవరు? స్వరాజ్యం నా జన్మ హక్కు. ఇందాక నేను చెప్పాను కదా, హోమ్ రూల్ ఉద్యమము, స్వరాజ్యం నా జన్మ హక్కు అని పోరాటం చేసినటువంటి ఆ నాయకుడు ఎవరు అంటే తిలక్ గారు.
అయితే ఈ తిలక్ గారికి ఈ విషయాన్ని తెలియజేసినటువంటిది, ఈ హోమ్ రూల్ యొక్క ఉద్యమం గురించి తెలిపినటువంటి వారు ఎవరు అంటే, ఇదిగో జోసెఫ్ బ్యాప్టిస్టా. 1864 సంవత్సరంలో ఈ జోసెఫ్ బ్యాప్టిస్టా అనేటువంటి ఈయన ఈ హోమ్ రూల్ ఉద్యమం గురించి తిలక్ గారికి తెలియపరిచారు. అందుకే ఈ జోసెఫ్ బ్యాప్టిస్ట్ అని ఏమంటారు తెలుసా? ఫాదర్ ఆఫ్ హోమ్ రూల్ ఉద్యమం. ఏమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ఎవరు? జోసెఫ్. ఎవరి పేరు అది? ఇదిగో క్రైస్తవ నామాన్ని ధరించుకున్నటువంటి క్రైస్తవునిదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా బ్రహ్మబాంధవ ఉపాధ్యాయ ఈయన కూడా క్రైస్తవుడే. సంధ్య అనేటువంటి ఒక పత్రికను ముద్రించి ఇదిగో ప్రజల్లో చైతన్యాన్ని పురుకొల్పి ఆ బ్రిటిష్ వారికి ఎదురుడి పోరాడుతున్నటువంటి ఆ స్వతంత్ర సమరయోధులతో పాటు జనమందరూ కూడా కలిసి వెళ్ళినట్లుగా ఒక జర్నలిస్ట్గా స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి వారు ఎవరు అంటే బ్రహ్మబాంధవ ఉపాధ్యాయ. ఈయన కూడా క్రైస్తవుడే. క్రైస్తవ పోరాట పటిమను కనపరిచినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత మరి ఒక స్త్రీ అఖమాచర్యన్. ఈమె అనేకమైనటువంటి స్త్రీలతో పాటు కలిసి ఉంటూ, స్త్రీ ఉద్యమంలో పాల్గొంటూ, స్త్రీలందరినీ కూడా ఆదరిస్తూ, కనికరిస్తూ ఈమె యొక్క జీవితాన్ని ఈమె గడిపి ఉన్నది. జైలు జీవితాన్ని కూడా ఈమె గడిపి ఉన్నది. ఈమె కూడా క్రైస్తవురాలే. ఇదిగో జోసెఫ్ చెల్లాదురై కొర్నేలియస్ కుమారప్ప. ఏమండి ఈయన కూడా క్రైస్తవుడే. యంగ్ ఇండియా ఉద్యమాన్ని నడిపించినటువంటి వాడు. ఆ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ముందుండి నాయకత్వం వహించి ఆ యంగ్ ఇండియా ఉద్యమాన్ని నడిపించినటువంటి వాడు. ఈయన కూడా క్రైస్తవుడే. చూడండి ఎంతమంది క్రైస్తవులు వారి ప్రార్థనల ద్వారాని వారి యొక్క పోరాట పటిమ ప్రాణాలకు తెగించి నా దేశం అనుకున్నారే తప్ప నా మతం అని వారు ఎప్పుడు అనుకోలేదండి. అయ్యా యేసయ్యా నా దేశాన్ని రక్షించు అన్నారే తప్ప అయ్యా నా మతాన్ని రక్షించు అనలేదు. నా మతం అని చెప్పి వారితో చేతులు కలపలేదు. కానీ ఈరోజు క్రైస్తవులని చిన్న చూపు చూస్తున్నటువంటి, క్రైస్తవుని పారేయాలంటూ, క్రైస్తవుల్ని అణగద్రొక్కాలంటూ అనేక మంది మత ఛాందసవాదులు, చీడ పురుగులు బయలుదేరుతూ ఉంటున్నారు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి రిజర్వేషన్. ఏమండి మతాన్ని బట్టి రిజర్వేషన్ ఏంటండి? ఏమండి ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ఆరాధించేటువంటి హక్కు మన పూర్వ నాయకులు రాజ్యాంగంలో కల్పిస్తే నేటి దినాల్లో మతాన్ని బట్టి రిజర్వేషన్ ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో కాళీచరణ్ బెనర్జీ ఈయన కూడా క్రైస్తవుడే. ఈయన కూడా స్వతంత్ర సమరయోధుల్లో పాల్గొన్నటువంటి వాడే. ఈయన కూడా ఇదిగో అనేక పర్యాయాలు ఈ ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించినటువంటి వాడు. అదేవిధంగా మనందరికీ తెలుసు పండిత రామాబాయ్. మొన్నటి వరకు మన పాఠాల్లో కూడా ఏమండి దౌర్భాగ్యం ఏంటంటే మన పాఠ్య పుస్తకాల్లో కూడా
ఏమండి దేవుళ్ళను తీసుకుని వస్తున్నారు. అంత గొప్ప నాయకులు నేటి దినాల్లో బయలుదేరుతున్నారు. ఏమండి చూస్తూ ఉంటున్నాం. పండిత రామాబాయ్ సంఘ సంస్కర్త బాల్య వివాహాలను, వితంతు వివాహాలను, సతీ సహగమనాన్ని, అనేకమైనటువంటి మన సంస్కృతిలో ఉన్నటువంటి మూఢాచారాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలడానికి నడుం బిగించినటువంటి వీర వనిత పండిత రామాబాయ్. ఈమె కూడా క్రైస్తవురాలే. అదేవిధంగా మనం చూసినట్లయితే అమృత్ కౌర్ 3 సార్లు జైలు శిక్ష అనుభవించినటువంటి ఈ అమృత్ కౌర్ ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొని ఉన్నారు. మహాపోరాట యోధుడుగా అనేక సార్లు జైలుకు వెళ్ళి వచ్చినప్పటికీ కూడా ఇదిగో దేశము కొరకు పోరాటము చేసినటువంటి వారు అమృత్ కౌర్. అదేవిధంగా మధుసూదన్ దాస్. ఏమండి మధుసూదన్ దాస్ ఈయన ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఈయన అంటారు కదా మకుటము లేని మహారాజు అంటారు. ఎందుకో తెలుసా? ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఒరిస్సా. ఈయన అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల ఎడల అకుంఠిత దీక్షతో, భావముతో ఆ ప్రజల కొరకు ప్రయాసపడి, పాటుపడి వారిలో ఉన్నటువంటి అనాగరికతను తీసివేసి నాగరికలను చేసి ఈ స్వతంత్ర యోద్యమంలో పాల్గొనేటువంటి విధముగా ప్రయాసపడినటువంటి వారు ఇదిగో మధుసూదన్ దాస్. అలాగనే మహారాష్ట్రకు చెందినటువంటి నారాయణ్ వామన్ తిలక్ అనేటువంటి ఈయనకు నారాయణ్ వామన్ తిలక్ అనేటువంటి ఈయన కూడా క్రైస్తవుడే. ఈయన కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొని మహారాష్ట్ర నుండి అనేకమైనటువంటి స్వతంత్ర పోరాటంలో వారు పాల్గొని ఈ దినాన్ని స్వతంత్రం రావడానికి వారు కూడా పాటుపడి ఉన్నారు. అదేవిధంగా జోయాకీం అంటే తెలుగులో యెహోయాకీము. వీరు భార్యాభర్తలు హైకోర్టులో ఇదిగో ఫస్ట్ లేడీ లాయర్గా ఇదిగో పనిచేసినటువంటి వారు వీరి యొక్క భార్య. ఈ విధముగా జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఈ స్వతంత్ర పోరాటంలో కేవలము హిందువులు మాత్రమే వారు పోరాడలేదు అండి. క్రైస్తవులు కూడా ప్రథమ స్థానములో, అనేకమైనటువంటి స్థానంలో వారు ఉండి దేశము యొక్క క్షేమము కొరకు, దేశము రక్షించబడడం కోసము, దేశము కాపాడబడడం కోసము ఎంతగానో ప్రాకులాడినటువంటి వారు, ప్రయాసపడినటువంటి వారు మన భారత క్రైస్తవులు. అయితే ఇప్పుడు నాయకులు ఐక్యంగా భాయి అని ఉంటున్నటువంటి మనుషుల మధ్యన చిచ్చులు పెడుతూ ఉంటున్నారు. మతోన్మాదాలు సృష్టిస్తూ ఉన్నారు. మాది అంటే మాది, మేము తెచ్చాం, స్వతంత్రం అంటే మేము తెచ్చాం అని గుద్దులాడుకుంటూ ఉంటున్నారు. తిండి కోసము, కులము కోసము, మతము కోసము, వస్త్రాల కోసము ప్రజలని విభజించి పరిపాలిస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక నినాదము తీసుకుని వచ్చి ఉన్నారు. కానీ ఆ స్వచ్ఛ భారత్ ఈ లోకంలో ఉన్నటువంటి రోడ్లు, ఈ చెత్త చెదారం పోవాలనేటువంటి ఉద్దేశముతో, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనేటువంటి ఉద్దేశముతో ఆయన స్వచ్ఛ భారత్ అనేటువంటిది ఆయన తీసుకొని వచ్చి ఉన్నారు. కానీ
స్వచ్ఛ హృదయ తీసుకొని రావాలి అంటే అది యేసయ్యకే సాధ్యము. హల్లెలూయా. కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా ఇదిగో హృదయాల్లో పట్టినటువంటి కుళ్ళు వివక్ష, జాతి వివక్ష, మత వివక్ష, కుల వివక్ష ఇవి పోయినప్పుడే ప్రజలందరినీ ప్రేమతో పరిపాలించేటువంటి ఇదిగో ఒక బైబిల్ పట్టుకొని ఆ విజయమ్మ గారు కనబడితే చిటాకులు పటాకులు దాని గురించి పెద్ద పెద్ద న్యూస్లు వార్తలు బైబిల్ పట్టుకొని తిరిగితే ఎంతో పెద్ద నేరం అన్నట్టుగా. ఏమండి అవసరమా అండి అటువంటి జర్నలిజం కూడా బయలుదేరింది అండి ఈ దినాల్లో. ఒకరు ప్రార్థన చేసుకుంటే తప్పు, ఒకరి మెడలో సిలువ పెట్టుకుంటే తప్పు, ఒకరు గుడికి వెళితే తప్పు. ఏమండి ఐక్యత అనేటువంటిది, యూనిటీ అనేటువంటిది లోపిస్తూ ఉంటున్నది నేటి సమాజంలో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒక వాక్యాన్ని చూసుకుందాం. ఈ దినాన్ని మనం చదువుకున్నటువంటి ఆ యొక్క లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో ప్రభువారు అంటున్నారు. అక్కడ 31వ వచనంలో ఏమంటున్నారు? అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పెను. 4 సింహాలు ఉంటాయి. కనిపించదు ఒక సింహం, కానీ ఆ సింహాలు 3 కనపడిన తర్వాత కిందన ఒక మాట రాస్తారు. ఏమని? సత్యమేవ జయితే. కానీ సత్యం ఉంటున్నదా? మోసపూరితమైనటువంటి పాలకులు కొందరు ఉంటున్నారు, ప్రజలను మోసం చేసేటువంటి వారు అనేక మంది ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు స్వతంత్రులుగా మీరు జీవించాలి, మీరు వాక్యమందు నిలిస్తేనే ఆయన శిష్యులుగా ఉంటారు, అప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పినప్పుడు వారు అంటున్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నటికిని ఎవనికిని దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ఏమంటున్నారు? నువ్వు దాసులు అంటావేంటి, నువ్వు స్వతంత్రులుగా చేస్తానంటావేంటి, మేము ఎవరికి దాసులమై ఉండలేదే, మేము ఎవరికి బానిసలముగా ఉండలేదు అంటున్నారు ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు అనేటువంటి వారు అంటున్నారు. నిజానికి అబ్రహాము సంతానము, అబ్రహాము తర్వాత మోషే వచ్చాడా? మోషే ముందు అబ్రహాము వచ్చాడా? ఏమండి, అబ్రహాము తర్వాత మోషే వచ్చాడు. మోషే జనాంగము 400 మోషే రాకముందు ఐగుప్తు దేశంలో వారు భయంకరమైనటువంటి బానిసత్వములో, ఐగుప్తు బానిసత్వములో వారు ఉన్నారు. వీరు అంటున్నారు, మేము ఎవరికి దాసులమై ఉండలేదే అంటున్నారు. వీరు దాసత్వాన్ని అనుభవించి వచ్చినటువంటి వారు కదా, అయినా మేము ఎవరికి దాసులమై ఉండలేదే అంటున్నారు. అవును, పాపము చేయవాడు పాపానికి దాసుడు అండి. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉన్నారు, మాకు ఏ విధమైనటువంటి దాస్యము లేదు, మాకు మేము దాస్యత్వములో లేవని వారు అనుకుంటున్నారు. కానీ ఒక చచ్చిన శవము మీద, ఏమండి, ఒక చచ్చిన శవము మీద 50 కేజీలు బరువు పెడితే మాట్లాడుతుందా? 100 కేజీలు బరువు పెడితే మాట్లాడుతుందా? 200 కేజీలు బరువు పెడితే మాట్లాడుతుందా? అదే రీతిగా పాపము చేయువాడందరూ కూడా పాపానికి దాసులైపోతూ, మేమే పాపము చేయటం లేదు, మేము పుణ్యము చేస్తుంటున్నాము, పుణ్యలోకాలకు మేము వెళుతూ ఉంటున్నాము, మేము చేసేదే కరెక్ట్ అని చెప్పి, అయ్యో పాప ప్రాయశ్చిత్తార్థమై సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి పవిత్రమైనటువంటి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణత్యాగము చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని దూరంగా పెడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆయనే మార్గము, సత్యము, జీవము. ఎవడైతే, చూడండి 36వ వచనము, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. హల్లెలూయా. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేయాలా? ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. నీవు ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేసినా, ఏ విధమైనటువంటి పుణ్య నదులలో నీవు మునిగినా, ఏ విధమైనటువంటి శరీరాలను నీవు గాయపరుచుకున్నా, ఏ విధమైనటువంటి బల్యార్పణలు నీవు అర్పించినా ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు. నీ కొరకు, నా కొరకు ప్రాణము పెట్టినటువంటి, రక్తము చిందించినటువంటి పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య మన దేశాన్ని ఎంతగానో ఆయన ప్రేమించి ఉన్నాడు. అందుకోసమనే 2020 సంవత్సరాల క్రితమే ఆయన 12 శిష్యులలో ఒకడైనటువంటి తోమాని మన భారతదేశానికి పంపించి ఉన్నాడు. ఎప్పుడో ఎవరో రావడము కాదు, ఆ మద్రాసు రాష్ట్రంలో ఆయన శిష్యుడైనటువంటి తోమానే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మన దేశానికి పంపించినాడు. 2000 సంవత్సరాలు ఇంచుమించు గడుస్తుంటున్నప్పటికీ ఇంకా మన దేశంలో పరిపూర్ణమైనటువంటి స్వతంత్రము లేదు. ఇంకా ఒకరికొకరు దోచుకుంటూ ఉన్నారు. దోపిడీతనము, దుర్మార్గత, మానభంగాలు. ఆ మధ్యన ఆ దిశ, ఆ సహోదరి విషయంలో ఎంత భయంకరముగా చేష్టలు చేస్తూ ఉంటున్నారో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. కుమారుడు స్వతంత్రులుగా చేయగలడు, ఆయన మాత్రమే సాధ్యము. మన యొక్క దేశం యొక్క పేరు ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములోనే లిఖించి ఉన్నాడు దేవుడు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. నిజ దేవుని మనం మర్చిపోతున్నాం. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని మర్చిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు నిజమైనటువంటి స్వతంత్రము కావాలి. అలాగనే నీ శరీరానికి నిజమైనటువంటి స్వతంత్రము. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ద్వారా బంధించబడి ఉన్నాం, చెరపట్టబడి ఉన్నాం, మొరపెడుతుంటున్నాం. ఇదిగో దేవుని ఉగ్రత తీరిపోయేటువంటి వరకు కూడా మనం మొరపెడుతూ ఉన్నట్లయితే ప్రభు మనకి చెరలో నుండి మనకి విడుదల కలుగజేసేటువంటి దేవుడు ఆయన. ప్రార్థన చేయండి. విరిగినటువంటి హృదయంతో తగ్గించుకొని, అహంకార హృదయాలను పక్కన పెట్టి, గోనెప్పు కట్టుకొని, ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం. ఇప్పటికీ అనేక మంది దైవజనులు, విశ్వాసులు, సంఘాలు, నేను మరలా చెప్తున్నాను, క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. దేవా, క్రైస్తవులు రక్షించని ప్రార్థన చేయట్లేదు. వారు దేవా నా దేశాన్ని రక్షించని ప్రార్థన చేస్తున్నారు. నీవు అర్థం చేసుకోవాలి, రక్షకుడైనటువంటి యేసయ్యను. ఆయన తీవ్రవాది కాదు, ఆయన నక్సలైట్ కాదు, ఆయన రక్తపాతాన్ని కోరుకునేటువంటి దేవుడు కాదు. నీ గురించి, నా గురించి ఆయన రక్తాన్నే ఇచ్చినటువంటి దేవుడు ఆయన. నిజమైనటువంటి స్వతంత్రత కావాలా? నీ వ్యాధుల నుండి, నీ బలహీనతల నుండి, ఇదిగో నీ యొక్క సమస్యల నుండి నీకు విడుదల కావాలా? నీవు దేని చేత బంధించబడి ఉన్నావో వాటి నుంచి నీకు విడుదల కావాలా? ఇదిగో ఆయన ద్వారా నేను సాధ్యము. ఆయనే ఈ లోకం అంతటి కొరకు ప్రాణము పెట్టినటువంటి, రక్తము కాచినటువంటి, మరణము జయించి పునరుద్ధారుడైనటువంటి ఏకైక రక్షకుడు. ఆయన పేరులోనే ఉంది స్వతంత్రం. రక్షకుడు అంటే రక్షించేటువంటి వాడు. ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, నీకు విడుదల ఇచ్చేస్తాడు. కాబట్టి ఐక్యంగా సంపాదించుకున్నటువంటి ఈ స్వతంత్రాన్ని మనము కాపాడుకోవాలి. ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది.
అందరూ కలిసి పోరాడినటువంటి స్వతంత్ర సమరం ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు స్వతంత్ర దినోత్సవం వచ్చిందంటే మా ఇంటి ముందు మాకున్నటువంటి ఆ జెండాలు పట్టుకొని ఎగరేస్తూ ఉంటాము, ఆ జెండాలు పట్టు తగిలిస్తూ ఉంటాము. ఎందుకు? మేము భారతీయులము, మేము ఇండియన్స్. భేదాభిప్రాయాలు సృష్టించేటువంటి చీడ పురుగులు కూడా మన దేశంలో ఉండకూడదు. ఆ చీడ పంటలను తినివేస్తుందట, మనుషులు తినివేస్తుందట. అటువంటి నాయకులు ఉండకుండా కూడా మనం ప్రార్థన చేయాలా? అటువంటి నాయకులు మారు మనసు కొరకు కూడా ప్రార్థన చేయాలా? ప్రార్థన చేద్దాం. అయ్యా, మా దేశాన్ని రక్షించండి, మా దేశాన్ని కాపాడండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఇదిగో మా యొక్క అఖండ భారతావనిని మీరు కాపాడండి అయ్యా. సస్యశ్యామలమైనటువంటి మా దేశంలో ప్రతి విధమైనటువంటి అరాచక శక్తిని ప్రభువా యేసు నామములో తొలగించండి నాయన. మీ కృపలో భద్రపరచండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీ రెక్కల చాటు మీరు భద్రపరిచి నాయన క్షేమాన్ని ఇదిగో దేశమా భయపడకము అని వాగ్దానం ఇచ్చాం నాయన. మా దేశాన్ని మీరు రక్షించండి అయ్యా. ఈ కరోనా మహమ్మారి నుండి మీరు రక్షించండి, విడుదల దయచేయండి. మా దేశాన్ని మీరు బాగు చేయండి అయ్యా. పాడైపోయింది అయ్యా మా దేశం. ఈ వ్యాధులతో పాడైపోయింది, కక్షలతో పాడైపోయింది, వ్యభిచారంతో పాడైపోయింది, ఈర్ష్య ద్వేషాలతో పాడైపోయింది, కులమతాలతో పాడైపోయింది అయ్యా. మా దేశాన్ని బాగు చేయండి, బాగు చేయండి. మీ మహాకృప కనికరము మా దేశము పైన మీరు ఉంచి మీరు నడిపించాలని మనం చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావము నీ నామానికి ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన కానుకలను దేవునికి సమర్పించుకుందాం. దయతో 797వ పాట, మన వేయి గీతాల పాటల పుస్తకము నుండి 797వ పాట. సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. వింతగా వలసిన దౌతయు నొసగును, వినయ మనసు గల విశ్వాసులకును. సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. అత్యాశక్తితో అధిక ప్రేమతో అంధకార జనులందరకు సత్య సువార్తను చాటించుటకై సతతము తిరిగేడు సద్భక్తులకు సంతోషముతో నిచ్చెడి వారిని
కరిగి ప్రభు పనికి చుట బహు యుక్తమటాచును శక్తి కొలది మన భక్తి నుండి శక్తితో నిరతము నీయవలెను సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి సేకరించుకున్నటువంటి కానుకలు మరి బాబుకి గుప్పెలు విప్పి అర్పణ అర్పించినటువంటి వారి కొరకును, అదేవిధంగా అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరిని బట్టి కూడా ప్రార్థన చేద్దాం. మరి మీరున్న స్థలాల్లో మోకరించండి లేదా లేచి నిలబడి ప్రార్థనలు ఏకీభవించాలి మనం చేస్తున్నాను. మరి అద్భుతమైనటువంటి సాక్ష్యాలని వింటున్నాం. మరి ఈ యొక్క యూట్యూబ్లో కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మరి అటు రీతిగా దేవుడు తన యొక్క బాహుబలమైనటువంటి హస్తముతో బిడ్డలను స్వస్థపరుస్తున్నాడు. దయచేసి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగినటువంటి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒక్కసారి నాయన నీ కృపా సింహాసనం మీదకి వస్తున్నా నాయన. మా దేశానికి నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. దేశ ప్రజలందరినీ నీ క్షేమలో, నీ క్షేమములో, నీ క్షేమాభివృద్ధిలో ఆశీర్వాదమును, క్షేమమునిచ్చి నడిపించండి నాయన. మా నాయకులను ఆశీర్వదించండి, దీవించండి, జ్ఞానం ఇవ్వండి, సమృద్ధినివ్వండి, ఆరోగ్యమునివ్వండి నాయన. సుపరిపాలన అందించడానికి మీరు సహాయం దయచేసి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం. యేసయ్యా నీకు వందనాలు. రక్షక ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. ఇదిగో నాయన నీ సన్నిధిలో బిడ్డలు లేచినబడి ఉన్నారు, మోకరించినారు, ఆయా సమస్యలతో నీ సన్నిధిలో మొదలు పెడుతున్నారు. అయ్యా దేవా ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా బిడ్డలు మీరు కరుణించి కాపాడి యేసయ్యా నీ ప్రశస్తమైనటువంటి నామములో బిడ్డలకు మీరు విడుదల దయచేయండి. మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. యేసయ్యా నీకు వందనాలు నాయనా. మీ యొక్క ఆత్మశక్తిని ప్రతి బిడ్డపైన మీరు ఉంచాలని మనం చేసుకుంటున్నాం నాయన. కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, వ్యాధి బాధలతో తండ్రి ఏ సమస్యతో అయితే బిడ్డలు మోకరించారో, నిలబడి ఉన్నారో యేసు నామములో మీరు విడుదల దయచేసి మీరు స్వస్థపరిచి మీరు లేవనెత్తాలని మనం చేసుకుంటున్నామయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా నాయన, తండ్రి గర్భ ఫలముల కొరకు ఆశపడుతున్నటువంటి బిడ్డలకు నాయన సహాయం దయచేయండి. వారి గర్భాలను మీరు తెరచి వారు తండ్రి స్వాస్థ్యములను పొందుకున్నట్లుగా ఈ కార్యములు మీరు జరిగించండి. ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారాలు సరిలేని బిడ్డలకు నాయన మీరే సరిచేయండి, సమృద్ధిని దయచేయండి. ఇదిగో నాయన చాలా మంది బిడ్డలు ఈ ఫైనాన్స్ ప్రాబ్లములతో ప్రభావం ఉంటుండగా నాయనా మీరే కృప చూపించండి, కరుణించండి అయ్యా. మీ సహాయం ఇచ్చి మీరు నడిపించండి దేవా. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రతి బలహీనత నుండి, ప్రతి అనారోగ్యం నుండి మీరు విడుదల దయచేసి ఆయన మీ సహాయం ఇచ్చి మీరు నడిపించండి దేవా. ఇదిగో తండ్రి నీకు గుప్పిలను విప్పి అర్పణ అర్పించినటువంటి బిడ్డలందరినీ దీవించండి నాయన. ఇదిగో తండ్రి ప్రభువా నాయన, లేమిడి పరిస్థితుల్లో కూడా నీ యందు నమ్మకస్తులుగా తండ్రి నాయన బిడ్డలు తండ్రి అర్పణలు అర్పిస్తూ ఉంటున్నారు నాయన. ఇదిగో వ్యక్తిగతముగాను
అదే విధముగా తండ్రి నాయన ప్రభా కృతజ్ఞతార్పణలను ప్రభా నాయన తండ్రి యొక్క ఆన్లైన్ ద్వారా ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా నాయన నీకు తండ్రి నాయన అర్పణలు అర్పిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. నాయన నీకు ఇచ్చి పాడైపోయినటువంటి వ్యక్తి ఈ భూప్రపంచం మీద ఎవరు లేరు నాయన. యేసయ్యా ప్రతి బిడ్డను ప్రభువా దాన్ని ఇచ్చేటువంటి హస్తముగా నాయన వారి స్థితిగతులు మీరు మెరుగుపరచండి, ఆర్థిక ఇబ్బందులు మీరు తీసివేయండి, సమృద్ధిని దయచేయండి ప్రభువా. నాయన మీరు మాకు దయచేయాలి తండ్రి, మీరు ఇవ్వకపోతే మాకు ఎక్కడి నుండి వస్తుందయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు. మీరే మార్గాలను తెరచి ప్రతి విధమైనటువంటి కరువును మీరు పారద్రోలి, నిండును సమృద్ధిని మీరు దయచేయాలని మనవి చేసుకుంటున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఇదిగో సంఘం అంతటిని నీ బలిష్టమైనటువంటి రెక్కల కింద మీరు భద్రపరచండి. సార్వత్రిక సంఘాలను నాయన ఇదిగో నీ పరిశుద్ధులను సేవకులను నాయన ప్రభువా మా దేశ ప్రజలందరినీ మీరు క్షేమాభివృద్ధి కలుగజేసి నాయన ఈ వైపరీత్యాల నుండి మీరు విడిపించి రక్షించి కాపాడాలని మనం చేసుకుంటూ మరొకసారి మీ కృపా సమృద్ధిని ప్రతి బిడపైన మీకు కుమ్మరించాలని క్రీస్తు ప్రభుల వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టియే ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఘ ప్రకటనలు మరి దేవుని పరిచయను జ్ఞాపకం చేసుకుని మరి కానుకలను పంపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మరి వచ్చే ఆదివారము కూడా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఆరాధనలో పాలుభాగస్తులై దేవుని ఘనపరచాలని మనం చేస్తూ ఉంటున్నాను. శుక్రవారము యూట్యూబ్ ఛానల్లోనే ఉపవాస ప్రార్థన కూడిక ఉంటుంది. అలాగనే మంగళవారము బైబిల్ స్టడీ వాట్సాప్ ఆడియోలో ఉంటుంది. ప్రతి దినము ఉదయకాలము 5 గంటలకు అరుణోదయ కాల ప్రార్థన, సాయంకాలము కుటుంబ ప్రార్థన 8 గంటలకు మన వాట్సాప్ ద్వారా జరుగుతున్నది. మరి దయచేసి ఎవరికైనా మీ పేర్లు మీ నెంబర్లు యాడ్ చేయాలంటే మరి మన డేవిడ్ని కానీ కిరణ్ కానీ మరి ప్రకాష్ని కానీ వేణుగోపాల్ కానీ సమర్పణ్ కానీ మీరు సంప్రదించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మరి మీ నెంబర్లు యాడ్ చేయగలరు, దయచేసి గమనించండి. అదేవిధంగా మరి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకునండి. లైక్ ఉంటుంది, ఇలాగ ఉంటుంది వేలు బటన్, ఆ లైక్ బటన్ కూడా మీరు ప్రెస్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునండి. మరి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచాలని కూడా మరి మనవి చేస్తూ మరొకసారి మరి మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరము కూడా ఒకసారి లేచి నిలబడినట్లయితే జనగణమన అధినాయక జయ హే అనేటువంటి పాటని పాడుకుని మన కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. ఎప్పుడో చిన్నప్పుడు పాడుంటారు, అప్పుడు నిలబడి ఉంటారు. ఒకసారి మన దేశాన్ని మనము గౌరవిద్దాం. Himalaya,
జై హింద్. హల్లెలూయా. పరమా తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో పాలిభాగస్తులై ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకును చేరినటువంటి ఎల్లరికిని, ఇదిగో మన దేశం అంతటికిని ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని కాపుదల, సమృద్ధి, సహాయము నిండుగా తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. దేశమా నా భారతదేశమా, రక్షణ సువార్తను ఆలకించుమా, రక్షణ సువార్తను ఆలకించుమా. యేసే సర్వాధికారి, యేసే ఆశీర్వాదాలు, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి, యేసే సర్వాధికారి, యేసే ఆశీర్వాదాలు, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. మార్పునివ్వాలని మాదిరైతానుగా, ప్రేమ చూపేనుగా, కలతలే మానుము, కలహమే వీడుము, కక్ష సాధింపులే కఠినమాయేనుగా, ఈ కోసం తానే బలి ఆయను, నీ శాపం తానే వహించెను. యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి, యేసే సర్వాధికారి, యేసే ఆశీర్వాదాలి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. నరకాగ్ని పాలవ్వక, నిత్య జీవార్థమై తాను మార్గముగా, స్వార్థమే చూపక సత్యము తెలుపుచూ, నీ వ్యాధి బాధలన్నీ స్వస్థపరిచేనుగా, నీ కోసం తానే దిగి వచ్చగా, నీలోని నిరాశే తొలగించగా, ఇదే
ఆశీర్వదాలు, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి, యేసే సర్వాధికారి, యేసే ఆశీర్వదాలి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, రక్షణ సువార్తను ఆలకించుమా, రక్షణ సువార్తను ఆలకించుమా. యేసే సర్వాధికారి, యేసే ఆశీర్వదాలు, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి, యేసే సర్వాధికారి, యేసే ఆశీర్వదాలి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి.